హలో హాయ్ అండి. తల్లులు మన ఆడవాళ్ళకు సమ్మర్ వచ్చేసింది. దానికి తోడు మన పిల్లలకు హాలిడేస్ కూడా వచ్చేసాయి. అంటే మన పిల్లల కోసం మన ఆడవాళ్ళ సత్తా కూడా చూపించే సమయం కూడా వచ్చేసింది. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ గమ్మీ బేర్ క్యాండీస్ని మనము ఇంట్లోనే చేసి మన సత్తా కూడా చూపించే సమయం వచ్చేసింది. నేనైతే ఈ గమ్మీ బేర్ క్యాండీస్ని చేసేసానండి. వీటిని మీరు కూడా ఎలా చేయాలో చూసి నేర్చుకొని మీ సత్తా నిరూపించుకోండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసేయొచ్చండి. పెద్ద కష్టపడే పని కూడా లేదు. నేనైతే ఈ మూడే ఇంగ్రీడియంట్స్తో ఈ గమ్మీ బేర్ క్యాండీస్ని చేశాను. కావాలంటే ఈ సమ్మర్లో పిల్లలతో మీరు కూడా ఇవి చేయించండి. సమ్మర్లో ఇంట్లోనే పిల్లలతో ఇలాంటివి చేపిస్తే వాళ్ళకి ఇంకా సమ్మర్ క్యాంప్స్ కూడా అక్కర్లేదండి. ఇంట్లోనే చక్కగా సమ్మర్ క్యాంప్ కూడా చేసేయచ్చు. మీకు పిల్లలకు చేసేటివి ఇంక మరికొన్ని రెసిపీస్ కావాలంటే కూడా అవి కూడా చూపిస్తానండి. నాకు జస్ట్ ఒక కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇచ్చి మీకు ఏది కావాలో అది చూపిస్తాను. మీకు ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ తప్పకుండా ఈ రెసిపీని కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ గమ్మీ క్యాండీ బేర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇది మీకు వీడియోలో చూపించేది చైనా గ్రాస్ అండి. ఇది మనకు ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ కిరాణా కొట్టులో కానీ దొరుకుతుంది. ఈ ఒక్క ప్యాకెట్ వచ్చేసి 10 గ్రామ్స్ 40 రూపీస్ అండి. ఈ ఒక్క 10 గ్రామ్స్తోనే నాకు ఎన్ని క్యాండీస్ వచ్చాయండి. మీరు ముందు కావాలంటే ఇందులో 10 గ్రామ్స్ నుంచి ఒక 5 గ్రామ్స్ మాత్రమే చేసి చూడండి. మిగతా 5 గ్రామ్స్ ఏమో నేను ఇంకొక రెసిపీ చూపిస్తాను కదా, అలా చేయండి. నేను ఇంకా ముందు ఇలాంటివి ఎన్నో రెసిపీస్ చేసి చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఈ చైనా గ్రాస్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మీకు ముందు ఇలాంటివి ఎన్నో ఇంకా వెరైటీ రెసిపీస్ చేసి చూపిస్తానండి. అవన్నీ చూడాలంటే మరి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఈ చైనా గ్రాస్ను మునిగే వరకు నీళ్లు పోసి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. మీరు ఈ రెసిపీ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ప్లీజ్ షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. చూస్తున్నారు కానీ ఒక లైక్ పెట్టడం లేదండి. ప్లీజ్ నా రిక్వెస్ట్ అండి, ఒక లైక్ పెట్టండి. మీరు పెట్టే ఈ ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది మరొకరికి చేరుతుందండి. ప్లీజ్ నా రిక్వెస్ట్, ఒక లైక్ పెట్టండి. ఇది ప్రెస్టీజ్ వాళ్ళది గిన్నెల సెట్ అండి. అందులో నుంచి ఇది సాస్ ప్యాను. నేను మొన్ననే డిస్కౌంట్లో వస్తే తీసుకున్నాను. వీటి రివ్యూ కూడా పెడతానండి నేను. ఇవి ఎంత కొన్నాను, ఎలా యూజ్ అవుతున్నాయి అని నేను ముందు ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు నేను ఆ 10 గ్రామ్స్ చైనా గ్రాస్కి 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. మీరు కప్పు సైజ్ చూసుకోండి, ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్. కావాలంటే మీరు స్వీట్ని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కానీ మనం బయట కొనుక్కుని తినే టేస్ట్కి తగ్గట్టు కావాలంటే ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు ఈ షుగర్లోకి 1 లీటర్ నీళ్ళని పోసుకోవాలి. తర్వాత మనం 10 నిమిషాలు నానబెట్టుకున్న చైనా గ్రాస్ని కూడా నీళ్లు లేకుండా అందులో వేసేసుకుందామండి. మన ఛానల్లో ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూసేసేయండి. మీకు నచ్చిన ప్రతి వీడియోకి మాత్రం ప్లీజ్ ఒక లైక్ వేసేసుకోండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇంకా ఈ రెసిపీకి లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసేసేయండి. మన ఛానల్లో వెరైటీ రెసిపీస్, హెల్దీ రెసిపీస్, ఆయుర్వేదం గురించి కూడా ఉన్నాయండి, ఒకసారి చూసేసేయండి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మంట హైలో పెట్టుకోవాలండి. నీళ్లు వేడయ్యే వరకు హైలో పెట్టుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ షుగర్ని, చైనా గ్రాస్ని కరిగించుకోవాలండి. నేను ఈ ప్రెస్టీజ్ వాళ్ళది ప్లాటినా సెట్ గురించి కూడా ముందు ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇవే ఎందుకు కొనాలి, వీటి ఉపయోగాలు, వీటిని ఎలా వాడాలి అని ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఆల్రెడీ ఇవి తీసుకొని వాడుతున్న వాళ్ళు ఉంటే నాకు ఒక కామెంట్ పెట్టండి. మీకు ఎలా యూజ్ అవుతున్నాయి అని కూడా నాకు ఒక కామెంట్ పెట్టండి. నేను రీసెంట్గా బిర్యానీతో వడియాలు కూడా పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. బిర్యానీ వడియాలు బిర్యానీ ఫ్లేవర్తో చాలా బాగున్నాయండి. ఎలా చేశాను అని ఒకసారి చూసేసి మీరు కూడా చేసుకోండి. ఈ షుగరు, చైనా గ్రాసు పూర్తిగా కరిగే వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కరిగించుకోవాలండి.
చక్కెర చైనా గ్రాస్ పూర్తిగా కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ సిట్రిక్ యాసిడ్ని వేసుకోవాలండి. మీ దగ్గర సిట్రిక్ యాసిడ్ లేకపోతే కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసం వేయడం వలన ఈ షుగర్ సిరప్ క్రిస్టల్గా మారకుండా ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ వేస్తే ఏమవుతుందంటే ఒకటేమో ఈ సిరప్ మళ్ళీ క్రిస్టల్స్గా కాకుండా ఉంటుంది, రెండవదేమో మనం చేసే గమ్మీస్ కూడా పాడు కాకుండా ఉంటాయండి. ఎన్ని రోజుల నుంచినా పాడవ్వవు. నేను ఫ్రిడ్జ్ లేకుండానే బయట నిల్వ చేసుకునే నిమ్మరసం షర్బత్ని కూడా చేసి చూపించానండి. ఎంత ఎండలున్నా కూడా మనం బయటనే నిల్వ చేసుకోవచ్చండి. ఆ వీడియో కూడా ఒకసారి చూసేసేయండి. ఈ షుగర్ సిరప్ తిక్కగా అయినప్పుడు స్టవ్ కట్టేసేయాలి. నేను ఈ సిరప్ని స్టవ్ పైన ఎగ్జాక్ట్లీ ఒక 12 మినిట్స్ ఉంచానండి, అంతే. ఇప్పుడు గమ్మీ బేర్స్ని తయారు చేయడానికి మనము మోల్డ్ కావాలండి. మీ దగ్గర మోల్డ్ లేకపోతే గిన్నెలలో డబ్బాలలో దేంట్లో అయినా వేసుకోవచ్చండి. నేను దీన్ని కంటిన్యూస్గానే చూపిస్తున్నాను, చూసేయండి. ఈ మోల్డ్స్ కూడా ఆన్లైన్లో ఈజీగానే తక్కువ రేట్కే దొరికిపోతున్నాయండి. వీలైతే తెప్పించేసుకోండి. ఎందుకంటే పిల్లలకు సింపుల్గా ఉంటే నచ్చదండి. ఇలా వెరైటీగా బొమ్మలు కానీ డిజైన్లు కానీ ఉండాలి. పిల్లలకే కాదండి, మనకు కూడా ఇలా వెరైటీగా కనిపించాయంటే నోట్లోకి వెళ్ళిపోతూనే ఉంటాయి. నేను కొన్ని గమ్మీ బేర్స్ని ప్లెయిన్గానే చేస్తున్నాను, కలర్ వేయకుండా. ఈ సిరప్ని వేడిగా ఉన్నప్పుడే మోల్డ్స్లో వేసుకోవాలండి. నా దగ్గర ఉన్న ఈ మోల్డ్స్ గమ్మీ బేర్స్వి చాలా చిన్నగా ఉన్నాయండి, అందుకే కాస్త చూసి నెమ్మదిగా వేసుకుందాము. ఫ్రెండ్స్, మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం తప్పకుండా పెట్టండి. అలాగే ప్లీజ్ మీ రిలేటివ్స్కి, బంధువులకి, స్నేహితులకి తప్పకుండా కొంచెం షేర్ చేయండి ఈ రెసిపీని. మీరు కూడా ఈ మోల్డ్స్ని తెప్పించుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ గమ్మీ బేర్స్ని. ఇప్పుడు ఇంకొక వెరైటీ హార్ట్ షేప్లో ఉంది, దాంట్లో కూడా వేసేసుకుందాము కొన్ని ప్లెయిన్గా. ఇలా ప్లెయిన్ వేసేసిన తర్వాత ఇంకొంచెం సిరప్ని తీసుకొని అందులోకి మ్యాంగో ఎముల్షన్ని కొంచెం వేసుకుంటున్నాను, ఒక 1/2 టీ స్పూను. మ్యాంగో ఎముల్షన్ లేని వాళ్ళు ఫుడ్ కలర్ని వేసుకోవచ్చండి, ఎల్లో కలర్ది. టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు మ్యాంగో ఎసెస్ని కూడా వేసుకోవచ్చు. ఒకేసారి మ్యాంగో ఎముల్షన్ని వేసుకుంటే ఫుడ్ కలర్తో పాటు మ్యాంగో ఫ్లేవర్ ఉండే ఎసెన్స్ కూడా అందులో ఉండిపోతుంది. మనం ఎల్లో కలర్ గమ్మీ క్యాండీ తిన్నప్పుడు మ్యాంగో ఫ్లేవర్ ఉంటుందండి. మీకు ముందు మ్యాంగో ఫ్రూట్తోని గమ్మీ క్యాండీస్ని ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. మీకు ఈ గమ్మీస్ లోపల సిరప్ని నింపడం రాకపోతే ఆన్లైన్లో ఫిల్టర్స్ కూడా దొరుకుతాయండి. ఆ ఫిల్టర్స్తోని మీరు గమ్మీస్ లోపల ఈజీగా ఫిల్ చేయొచ్చండి. ఎవరికైనా కావాలి అనుకుంటే దాని గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ మీకు కామెంట్ పెడతానండి. ఈ గమ్మీ క్యాండీస్ని ఒకే రకం కాకుండా వెరైటీ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో ముందు వీడియోస్లో అన్నీ మీకు వివరంగా చెప్తానండి. ఇప్పుడు నాకు ఎల్లో కలర్ ఇంకొద్దిగా మిగిలింది కాబట్టి ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో డైరెక్ట్ ఆయిల్ రాయకుండానే వేసేయొచ్చండి. మనము మోల్డ్స్ కూడా ఆయిల్ అనేది అప్లై చేయకుండానే డైరెక్ట్గా ఈ సిరప్ని వేసేసుకోవచ్చు. మోల్డ్స్లోనే కాదు, ఏ గిన్నెలో అయినా కూడా మనం డైరెక్ట్గానే సిరప్ని వేసేసుకోవచ్చండి. ఇప్పుడు సేమ్ అదే విధంగా నేను గ్రీన్ కలర్ కోసం పిస్తా ఎముల్షన్ని వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, ఎసెన్స్ని కూడా వేసుకోవచ్చండి, పిస్తా ఎసెన్స్ని. మన ఛానల్లో సమ్మర్ ప్రీమిక్స్ పౌడర్లు కూడా చాలా ఉన్నాయండి, ఒకసారి చూసేసేయండి. ఇంకా బోలెడు ప్రీమిక్స్ పౌడర్లు కూడా ఇంకా అప్లోడ్ చేసేది ఉందండి. అవన్నీ మిస్ అవ్వద్దంటే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా నొక్కేసి ఒక లైక్ కూడా పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే కలర్ని కొన్ని హార్ట్ షేప్లో కూడా వేసుకుందామండి. ఇప్పుడు బౌల్లో వేసుకున్నాం కదండి ప్లెయిన్ కలర్, దానిపై నుంచే ఈ గ్రీన్ కలర్ కూడా వేస్తున్నాను. చూద్దాం ఆరిన తర్వాత ఎలా వస్తుంది అని. ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి కొద్దిగా ప్లెయిన్ సిరప్ని వేసుకొని నేను స్ట్రాబెర్రీ ఎముల్షన్ని కలుపుకున్నానండి. ఎముల్షన్ లేని వాళ్ళు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ ఎసెన్స్ని వేసుకోవచ్చండి. తర్వాత ఈ రెడ్ కలర్ని కూడా ఆ బౌల్లో పైనుంచి వేసేసుకుందామండి. నేను ఈ రెడ్ కలర్లో గమ్మీ బేర్స్ని ఎందుకు చేయట్లేదంటే నేను రెడ్ కలర్ గమ్మీ బేర్స్ కోసము ఒక కొత్త రెసిపీ, ఎవరు చేయని రెసిపీని చూపిస్తానండి. అందుకే నేను రెడ్ కలర్లో గమ్మీ బేర్స్ని చేయలేదు. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ మోల్డ్స్ని ఒక 2 అవర్స్ కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోనే పెట్టాలండి.
ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, బయట 2 అవర్స్ పెడితే చాలు. చూడండి 2 అవర్స్ తర్వాత ఎంత చక్కగా ఆరిపోయాయో, డ్రై అయిపోయింది మొత్తము. ఈ గమ్మీ బేర్స్ని మోల్డ్స్ నుంచి తీయడం కూడా ఈజీనేనండి, ఇట్లా దులిపేస్తే వచ్చేస్తాయి. ఇక మోల్డ్స్ నుంచి తీయడం కూడా ఎలానో చూసేసేయండి. నా దగ్గర ఇంకా ప్లెయిన్ సిరప్ అలాగే మిగిలిపోయి ఉంటే ఇలా ఒక బాక్స్లో వేశాను. చూడండి బాక్స్ది షేప్తో సహా వచ్చేసింది. ఇలా చూస్తుంటే మీకు కూడా ఇంకా ఎన్నో ఐడియాస్ వస్తుంటాయండి. మీకు వచ్చిన ఐడియాస్ కూడా నాకు ఒక కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా రిక్వెస్ట్ అనుకోండి, ఒక లైక్ కూడా పెట్టండి. వీలైతే కామెంట్ పెట్టండి, కానీ తప్పకుండా షేర్ మాత్రం చేయండి.
అంతే అండి, ఇంకా మన యమ్మీ యమ్మీ పిల్లలకు నచ్చే గమ్మీ బేర్స్ రెడీ.